అల్లా ఆశీస్సులతో పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసే కఠిన ఉపవాస దీక్షలు ఫలించాలి. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం సుమంగళి ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక దేశంలోనే ఎక్కడ లేని విధంగా అన్ని పండుగలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవించారన్నారు. తెలంగాణలో గంగా జమున తహజీబ్లా ఒకరి పండుగలను ఒకరు గౌరవించే విధంగా రావాలని, అది ప్రభుత్వంతోనే మొదలు కావాలని, అవి అమలయ్యేలా కేసీఆర్ చేశారు అన్నారు. ఆ విధంగా దసరాకు బతుకమ్మ చీరలు, క్రిస్టియన్ సోదరులకు ప్రేమ విందు, ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులతో పాటు తోఫాలను అందజేసే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యున్నతమైన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం హర్షణీయమని, ముస్లింలకు తోఫా కూడా పంచితే బాగుండేది అన్నారు. ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగను జరుపుకోవాలని కోరుతూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదరిమణులందరూ కూడా కఠోరమైన ఉపవాస దీక్షలు చేసి మొత్తం ముస్లిం సమాజంతో పాటు ప్రపంచానికి అంతా మంచి జరగాలని అల్లాహ్ ప్రార్థనలు చేస్తూ మీరు చేసే దీక్షలు ఫలించాలని, సమాజం అంతా మంచిగా ఉండేట్టుగా అల్లా దీవించాలని చెప్పి కోరుకుంటూ, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే మన ప్రభుత్వం ఈ రంజాన్ ఇఫ్తార్ విధులను కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించడం అనేది ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఏ విధమైన పరిస్థితులు ఉన్న సందర్భంలో తెలంగాణలో కేసీఆర్ గారు రోజు ఒక మంచి ముందడిగేసి దేశాన్ని మొత్తం ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో అన్ని పండుగల్ని అందరం ఆదరించాలి, ఈ దేశం భిన్నత్వంలోనే ఏకత్వాన్ని సాధించిన దేశం, గాంధీ మహాత్ముడు కోరుకున్న గంగా జమున తహసీల్కి నిదర్శనం మన తెలంగాణ, మన హైదరాబాద్. అందుకే ఒకరి పండుగల్ని, ఒకరి ఆచారాల్ని, ఒకరి సాంప్రదాయాల్ని ఇంకోరు గౌరవించే విధానం ప్రజలకు నేర్పాలంటే అది ప్రభుత్వంతోనే ప్రారంభం కావాలని చెప్పి ప్రభుత్వం ద్వారానే ఇఫ్తార్ విందులు ఇవ్వడం కానీ, తోఫాలు ఇవ్వడం కానీ, అదేవిధంగా క్రిస్మస్ సందర్భంలో క్రిస్టియన్ సోదరిమణులకు అందులో ఉండే బీదవారు కూడా పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పి అందరితో కలిసి వారికి కూడా నూతన వస్త్రాలు ఇచ్చే కార్యక్రమం, బతుకమ్మ సందర్భంగా కూడా మహిళలందరూ కూడా బట్టలు ఇచ్చే కార్యక్రమం, చీరలు ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ చేసి దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే అద్భుతమైన వాతావరణం ఉంది.